वन्धेत्र स्वाहा ओम बृहस्पति अधिदर्योर्हाज्यवद्विभारिकृतवज्जनेषु यद्वेदयच्छवसत्त प्रजास्वान्धेत्र स्वाहा ओम बृहस्पति अधिदर्योर्हाज्यवद्विभारिकृतवज्जनेषु यद्वेदयच्छवसत्त प्रजास्वान्धेत्र स्वाहा ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्धिमतस्वरतो वेणावः समुद्धियापमास्य विष्ठास्वदच्योनि मसदच्च स्वाहा इंद्रं वो विश्वतस्पृहवामहे जनेभ्यः अस्माकमस्तुदेव स्वाहा अधिदेवता प्रत्येवताहिता श्रीमते श्रीमन् बृहस्पतिग्रहाय स्वाहा बृहस्पतिग्रहाय इदं नमो नमः ओम शुक्रग्रहाय इदं అనుకుంటూ ఉంటాను. శుక్రుడు సకల విధములైనటువంటి భోగభాగ్యాలను అనుగ్రహించేటువంటి గ్రహం. భోగభాగ్యాలు అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లగ్జరీ లైఫ్ను అనుగ్రహించేటువంటి గ్రహం శుక్రగ్రహం. మానవుడికి 8 విధములైనటువంటి భోగభాగ్యాలు కావాలి. అలాంటి సకల విధములైనటువంటి భోగభాగ్యాలు అనుగ్రహించేటువంటి వాడు శుక్రగ్రహం. అదేవిధంగా ప్రేమగా చూసుకునేటువంటి పార్ట్నర్ మన యొక్క జీవితంలోకి రావాలన్నా సరే శుక్రగ్రహం యొక్క అధీనంలోనే ఉంటుందన్నమాట. అలాగే ఎఫెక్షన్, ప్రేమ ఇవన్నీ కూడా అనుగ్రహించేటువంటి వాడు మన యొక్క జీవితంలో అది తల్లి ప్రేమ కానీ, తండ్రి ప్రేమ కానీ, వచ్చేటువంటి పార్ట్నర్ ప్రేమ కానీ, ఫ్రెండ్ ప్రేమ కానీ, ఇలాంటి ఏవైనా సరే మన యొక్క జీవితంలో అవతల వ్యక్తి యొక్క ఎఫెక్షన్ కానీ, లవ్ కానీ మన మీద సంపూర్ణంగా ఉండాలంటే అది ఆ యొక్క శుక్రగ్రహం యొక్క ఆధీనంలో ఉంటుందన్నమాట. కాబట్టి అట్టి సకల శుభాలు అనుగ్రహించలేమని శుక్రమూర్తిని ప్రార్థన చేసుకుంటూ శుక్రగ్రహాయ ఇదం అనుకుంటూ స్వాహానంగా కూడా వేస్తూ ఉండండి. ओम शुक्रन्ते अन्यच्च ददन्ते अन्यद्विरोपे हनि ज्योतिपासे विश्वाहि भाजाभिस्पधावो भद्राते पुण्य